హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వచ్చేసి ఇది జొన్న దోశ అనమాట. అంటే పజ్జొన్నలు ఉంటాయి కదా, పజ్జొన్నలతో చేసే దోశ అనమాట, బ్యాటర్ ఇది. సో మనం ఒకవేళ కనుక మీకు ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. నార్మల్గా అందరికీ కూడా జొన్న రొట్టె చేయడం రాదు కదా, సో సింపుల్గా దోశ వేసుకుంటే అంటే సేమ్ ఐటమ్స్తోనే మన కడుపులో పోతుంది అన్నట్టుగా నేను బ్యాటర్ ప్రిపేర్ చేశాను. సేమ్ మన దోశలాగానే వస్తాయి. ఇప్పుడు చూపిస్తాను మీకు ఎలా వస్తుందో కూడా. చూసారా, సేమ్ మనకు దోశ ఎలా వస్తుందో అలానే వస్తుంది. సేమ్ ఒక టేస్ట్ మాత్రమే జొన్న రొట్టె లాగానే ఉంటుంది. సేమ్ మనం చేసుకోలేం కాబట్టి ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని సేమ్ దోశ లాగా చేసుకుంటే అయిపోతుంది మనకి. ఇది ఎలా అయ్యాక కూడా నేను చూపిస్తాను. చూసారా ఎలా కాలిందో. సో మంచిగా కాలుతుంది. సో మనం ఇది దానంతరం అదే ఊడిపోతుంది కూడా, మనం ఎక్కువ అతుక్కుంటుంది పెనంకి అన్నట్టు కూడా ఉండదు. చూసారా, సేమ్ మనం జొన్న రొట్టె కాలుస్తే ఎట్లయితే మనకి వస్తుందో కాలినాక సేమ్ అదే టెక్స్చర్లో కూడా వస్తుంది మనకి. ఇది కాలినాక చూపిస్తాను, టేస్ట్ చేయడం కూడా చూపిస్తాను మీకు. సో మనకి దోశ రెడీ అయినట్టే, జొన్న దోశ మంచిగా ఇక్కడ కూడా కాలింది. సో మనం ఇది సర్వ్ చేసుకోవడమే. సేమ్ దోశ బ్యాటర్ లెక్కనే, మనకి ఇబ్బంది కూడా ఉండదు. సో దీనికి మన కర్రీ ఏంటొచ్చేసి ఇదంటే ఆలుగడ్డ వంకాయ టమాటా కర్రీ, మిక్స్డ్ కర్రీ అనమాట, మిక్స్డ్ వెజ్ కర్రీ అనమాట. ఈ సైడ్ డిష్గా పెట్టుకొని కావాల్సితే మన ఆనియన్ కూడా పెట్టుకొని తినవచ్చు. చాలా చాలా బాగుంటుంది. గరం గరం జొన్న దోశ రెడీ.